విధంగా ఏమైనా ఉందనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరన్నారు తప్పుగా ఉందని? ఎవరన్నారు? ఆ వీడియోలో నిజంగా మనం తప్పు పట్టుకుంటా కూడా ఏముంది? వంటింట్లో పొయ్యిగట్టు దగ్గర 30 ఏళ్ల బంధం ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా అవినావ బంధాలు ఉన్నటువంటి వారు ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని నడుం మీద చేతులు వేసుకునేంత బంధం ఉంది. దాన్ని తప్పు ఎవరు పడతారు? పోయే కాలం కాకపోతే ఎందుకే మీరు తప్పులు పడతారు? అసలు పాపపు లోకం ఇది, ఎందుకు తప్పులు పడతారు? పాపం కదా అది, తప్పు కదా. తప్పేంటి? 30 ఏళ్ల బంధం ఉంది. 30 ఏళ్ల బంధం ఉన్నప్పుడు రాకపోకలు ఉన్నాయి. రాకపోకలు ఉన్నప్పుడు శ్వాస తగిలేంత దగ్గరలో నుంచుని నడుం చుట్టూ చేతులేసి పట్టుకుంటే దాన్ని తప్పుగా పడతారు. పోయే కాలం కాకపోతే ఎందుకయ్యే పిదబుద్ధులు పిదప ఆలోచనలు మీకని? నేను కూడా తప్పే అంటున్నాను. ఆ వీడియో ఫేక్ వీడియో అని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఆ ఫేక్ వీడియో కూడా సరిగ్గా చేయటం రాలేదంట మీకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఛానల్ పెట్టారు, భక్తులను ఉద్ధరించడం కోసం టీటీడీ పదవి చేపట్టారు. అలాగే జనం సౌకర్యం కోసం ఒరిజినల్ వీడియోలు వదలండి, తప్పే ఉంది. ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? కోటండి నాయుడు గారు, ఈ ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదలు తప్పుడు ఎదలు ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయటం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు చస్తారు అందరూ. లడ్డు వ్యవహారంలో గట్టిగా నిలబడ్డాను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. మీ చెన్నై వ్యవహారాలు కూడా మొత్తం బయట పెడతాను, అన్నీ నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆ మధ్య వారెవరో చెప్పారు, ఈ మధ్య నాయుడు గారు అసలు ఛానల్లో ఉండలేదు, అందువల్ల ఆ పాత చెన్నై వ్యవహారాలన్నీ కూడా ఈ ఛానల్లోకి ఇవ్వలేకపోతున్నట్టున్నాడు. తొందరగా ఏడుకొండలవాడి దయతో కొండ దిగే రోజు దగ్గరికి పడినట్టుంది. అప్పుడు ఖచ్చితంగా చెన్నై వీడియోలు, ఢిల్లీ వీడియోలు, బొంబాయి వీడియోలు, పెద్దాపురం వీడియోలు, ఏ వీడియోలు ఉంటే ఆ వీడియోలు ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఎవరిని ఆపుతున్నాడు ఇవాళ? ఎవడు ఆపుతున్నాడు? ఆపితే ఆగుతారా మీరు? ఆగరు కదా. సార్ ఇప్పటికే ఫిర్యాదు చేశాను, సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్ వస్తుంది, రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు, అందరిపైన చర్యలు ఉంటాయంటున్నాను. అసత్య ప్రచారాలు ఏమంటారండి? ఈనాడు మీరు కూడా ఏదో అన్నారు, నాని అదిరేది లేదు బెదిరేదు తగ్గేది లేదన్నారా నాయుడు గారు? ఇక ఇంతసేపు మాట్లాడుకోవడం కాదు అనవసరం. అదిరేది లేదు బెదిరేది లేదు తగ్గేది లేదు అని అన్నారు. ఎట్లాగో నేనైతే ఒకటే చెప్పగలను, కామాతురాణం నా భయం నా లజ్జ. ఎవడైతే బుద్ధి తక్కువ ఎదలు తప్పుడు ఎదలు ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయటం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు చస్తారు అందరూ. లడ్డు వ్యవహారంలో గట్టిగా నిలబడ్డాను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. మీ చెన్నై వ్యవహారాలు కూడా మొత్తం బయట పెడతాను, అన్నీ నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆ మధ్య వారెవరో చెప్పారు, ఈ మధ్య నాయుడు గారు అసలు ఛానల్లో ఉండలేదు, అందువల్ల ఆ పాత చెన్నై వ్యవహారాలన్నీ కూడా ఈ ఛానల్లోకి ఇవ్వలేకపోతున్నట్టున్నాడు. తొందరగా ఏడుకొండలవాడి దయతో కొండ దిగే రోజు దగ్గరికి పడినట్టుంది. అప్పుడు ఖచ్చితంగా చెన్నై వీడియోలు, ఢిల్లీ వీడియోలు, బొంబాయి వీడియోలు, పెద్దాపురం వీడియోలు, ఏ వీడియోలు ఉంటే ఆ వీడియోలు ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఎవరిని ఆపుతున్నాడు ఇవాళ? ఎవడు ఆపుతున్నాడు?